దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును అని రాయబడింది. మేము సేవించుచున్న దేవుడు, బాగా వినండి బిడ్డలారా, ఉన్నారా అమ్మా? బతికుండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ ఏమైనట్టు? వద్దులే, మనం ఆ మాట అనకూడదు. ఇంకా ఇంకోసారి చెప్పండి, బతికుండే వాళ్ళందరూ హల్లెలూయా అని. దేవునికి మహిమ కలుగునుగాక. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతికే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన నీతిగల మార్గాలలో మనలను స్థిరపరచునుగాక. ఇంతకుముందు నేను మీకేం చెప్పేవాడంటే, దేవుడు అందరినీ దీవించడు, వాక్య వినే వాళ్ళందరినీ దీవించడు, వాక్య ప్రకారం ఎవరైతే బ్రతకతారో వాళ్ళని మాత్రమే దేవుడు దీవిస్తాడని చెప్పే చాలాసార్లు మీకు ఈ మధ్యకాలంలో. అవునా కాదా? అది కూడా చెప్పరు. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళనే దేవుడు దీవించాలి, అందరిని దీవించని చెప్పా. ఇప్పుడు అది కాదు ఇప్పుడు మన పాయింట్. అట్ట చెప్పకూడదు. ఇప్పుడు ఇక నుంచి ఏం చెప్పాలంటే, యేసు రక్తంలో ముద్రించబడిన వాళ్ళు అందరూ దీవించబడటానికి దేవుడు పిలిచిన వాళ్ళే. ఆమె నన్ను గట్టిగా అంటే, యేసు ప్రభువుని ఎవరైతే నిజంగా దేవుడు అని ఒప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఆశీర్వాదానికి పిలువబడ్డారని చెప్పింది వాక్యం. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికే పిలువబడ్డారు. మీరందరూ ఈరోజు మందిరంలో ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు పిలిచాడు కాబట్టి మీరు వచ్చారు. తల్ల మీకే మీరు రారు కూడా. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంకా ప్రభు దగ్గర రాలేదంటే వాళ్ళని ఇంకా దేవుడు పిలవలేదు, వాళ్ళ కళ్ళు ఇంకా దేవుడు తెరవలేదు. మన కళ్ళు తెరిచాడు కాబట్టి మనం రాగలిగాం ఆయన దగ్గరికి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా నాశనానికి మీ మీద అధికారం లేదు. ఇక ఎవరు మిమ్మల్ని నాశనం చేయలేరు. మీరు నాశనానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు ఆశీర్వాదానికి సంబంధించిన వారసులు అన్నమాట. ఆమె నన్ను గట్టిగా. అందుకే ఇక్కడి నుంచి మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక అని చెప్పడమే అది నా పాయింట్. ఇప్పుడు వాక్యం దగ్గర బండి అంటే అది దాని అర్థం ఏంది? ఇక్కడ ఎవరు కూడా శపించబడిన వాళ్ళు, శాపగ్రస్తమైన వాళ్ళు ఇంకెవరు లేరు. ఇక్కడ మనదంతా ఆశీర్వాద వంశం మంది. నా మాట అర్థం దడిలో చెప్పండి. మన వంశం పేరు ఏం పేరు? ఆశీర్వాద వంశం. వంశానికి ఒక్కడు కాదు, మనందరిని దేవుడు ఆశీర్వదించడానికే పిలిచాడు అనమాట. మనం ఆస్వాదించబడిన వాళ్ళమే. రైట్, ఇప్పుడు వాక్యం దగ్గరికి వెళదాం. చదివిన వాక్య భాగం ఏ సందర్భం అంటే, షద్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తుల్ని నెబుకద్నేజర్ అనే రాజుగారు అగ్నిగుండములో వేయటానికి ఏర్పాటు చేసిన సందర్భం అన్నమాట. ఒక ముగ్గురు యవనస్తుల్ని, నేను నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమ, ఈ బంగారు బొమ్మ మొక్కాలి మీరు కానీ ఈ బొమ్మకు మొక్కలేదనుకో, అదిగో అగ్నిగుండంలో వేసేస్తా అని రాజు తన ఆస్థానంలో పనిచేస్తున్న ముగ్గురు యవనస్తుల్ని భయపెడుతున్నాడు. ఎందుకు భయపెడుతున్నాడు? బొమ్మకి మొక్కమని. అప్పుడు ఆ ముగ్గురు యవనస్తులు ఏమంటున్నారంటే, రాజుగారు అయ్యా అనలా. బైబిల్ బాగా రాయబడింది అన్నమాట. ఇంకెట్ట చచ్చిపోతాము, అగ్నిగుండంలో వేసేశారంటే చచ్చిపోవటం, దేవుడి దగ్గర పోవటం, ఇక ఎట్లా బ్రతికేది లేదు. కాబట్టి ఈ రాజుగారికి మనం విలువిచ్చే ఏంది కానీ అక్కడ ఎంత మాట రాయబడిందంటే, నెబుకద్నేజర్ అంత పేరు పెట్టి పిలుస్తారు అక్కడ ముగ్గురు. నెబుకద్నేజర్. దీని గురించి సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు, కానీ వేసేవు కానీ పెద్ద, ఇదిగో ఏ అగ్నిగుండం చూపించి మమ్మల్ని భయపెట్టి మా చేత ఆ బొమ్మకు మొక్కించాలని ఆశపడుతున్నావో, మేము సేవించుచున్న మా దేవుడు. ఆమేనండి. ఏ దేవుడు? మేము సేవించే మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని
తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము ఆరాధించే మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుంచి, ఆ వేడిమి నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. అంత మాత్రమే కాదు, నీ చేతుల్లో పడకుండా కూడా నీ వశము నుండి ఆయన మమ్మల్ని తప్పిస్తాడు అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మీకు అర్థం అవ్వాలంటే, మన దేశ ప్రధానమంత్రి తెలుసా మీకు? ఇప్పుడు ఫోటో చూసారన్నా, నరేంద్ర మోడీ గారు చూశారు కదా. నరేంద్ర మోడీ గారి దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి పడేస్తే, మనలో ఒక ముగ్గురిని ఏయ్ ముక్కు అన్నాడు అనుకో, ఓహోకి ఇది ఒక బిడ్డలారా, ఒక ఉదాహరణ కోసం. మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు ఏదన్నా మనల్ని మొక్కమంటే మనం నాయనా ఏమన్నా తేడా వస్తే బాధలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, ఇక మనం ఇట్ట కాదు, ఏదో ముక్కేస్తే పోద్ది. గుండెల్లో యేసు ప్రభుని తలుచుకుందాం. గుండెలు ఎవరిని తలుచుకుందామో? యేసు ప్రభుని తలుచుకుందాం. వందనాలేమో దండాలేమో బొమ్మగా పెడదామని ఎందుకు వచ్చిన బాధ? మనం కొంతమంది రాజీ పడతారు. అంత పెద్ద అధికారి, మన దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి బిడ్డలారా. అయితే షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు యవనస్తులు మాత్రం తేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజర్, నీకు అసలు దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఏ అగ్నిగుండాన్ని చూపించి మమ్మల్ని భయపెడుతున్నావో, ఆ అగ్నిగుండము నుంచి మేము సేవించే దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ చేతుల్లో నుంచి కూడా నా దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా నీవు నిలవబెట్టించిన ఈ బంగారు బొమ్మకి మొక్కమంతే అని చెప్పారు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి మాట అమ్మా. నిజం చెప్పండి, మనలో ఇంత భక్తి ఉందా? ఇప్పుడు ఇంత భక్తి ఉందా? పనులు చేసుకుంటాం మనం. ఎక్కడ కొంత ఇళ్లలో పనులు చేసే బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన చేత పూజా సంబంధమైనవి తోమని చెప్తారు. కొంతమంది పాపం ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తుంటారు, ఏదన్నా జాబులు చేస్తుంటారు. కావాలని మన పైనుండి అధికారులు ఏం చేస్తారంటే మనల్ని టార్చర్ పెట్టడానికి మన బిడ్డల చేత పూలమాలలు, సాంబ్రాన్ కడ్డీలు, టెంకాయలు, పువ్వులు, ఇంకా అవసరమైతే పూలదండై ఆ బొమ్మకు పూలదండై, స్వామికి పూలదండై అని చెప్తారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళని అయితే పూజ తోమని చెప్తారు, కడగమని చెప్తారు. మీ దేవుడే దేవుడా? మా దేవుడు కదా, ఇంత నా డబ్బు కావాలి, నేను దోమంట తోమవా, ముగ్గులేవా, డబ్బు అయితే కావాలి నా ఇంట్లో, ఏం మొక్కవా, చెయ్యవా, కడుగు అని బలవంత పెడతారన్నప్పుడు మనల్ని బిడ్డలారా. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది పని కదా, పని చేయకపోతే వాళ్ళు బాధపడతారు. నేనేం బొమ్మలకు మొక్కట్లేదు కదా, బొమ్మలకు వాళ్ళ విగ్రహం నేనేం మొక్కట్లేదు, వాళ్ళ దేవుడు నేనేం మొక్కట్లేదు, కడిగేస్తే పోద్దని మనం ఏం చేస్తామంటే రాజీ పడతాం, చేస్తాం. చేసేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. మీకు విషయం తెలుసా? చనిపోయిన ప్రసన్నమ్మ ఉంది కదా మన కాలనీలో, చనిపోయిన ప్రసన్నమ్మ. ఆ బిడ్డ తన పనిచేసే ఇంటి దగ్గర, అది మాకెట తెలిసిందంటే ఆ బిడ్డ ఒంట్లోకి వచ్చి చెప్పిందనమాట. ఆ బిడ్డ ఒంట్లోకి వచ్చి ఆ దురాత్మ చెప్పింది, ఈమెలోకి నేను ఎట్టొచ్చాను తెలుసా? ఈమెలోకి నేను ఎట్టొచ్చానంటే ఆ పనిచేసే ఇంట్లో తులసి చెట్టుకి నీళ్లు పోసింది, అప్పుడు వచ్చేసాను అని చెప్పింది. తులసి చెట్టుకి నీళ్లు పోసింది, అప్పుడు నేను ఈ బిడ్డ ఒంట్లోకి వచ్చేసానని చెప్పింది. తులసి చెట్టుకి నీళ్లు పోయటం తప్ప? అవతల వాళ్ళు ఆ చెట్టుని దేవతగా కొలుస్తారు, వాళ్ళ దేవుడిగా కొలుస్తారు. మనం వాళ్ళని తప్పనకూడదు. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆచారాలు మనం తప్పనకూడదు. మనము యేసు రక్తంలో ముద్రించబడిన దేవుని బిడ్డలవి. ఆమేనండి. మనం లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం. దేవుడు పాపం నుంచి, శాపం నుంచి మనల్ని తప్పించి, విగ్రహారాధన నుండి దూరం చేసి, పాపం నుంచి కడిగి పవిత్రపరిచి, ఆయన ముద్ర వేసి పరలోకానికి మనకు స్టాంప్ వేసి రెడీ చేసి పెట్టాడు మనల్ని. మనము లోకంలో ప్రత్యేకించబడిన జనం, మనము దేవుని ప్రజలమి. ఆమేనండి గట్టిగా. మనము దేవుని ప్రజలం కాబట్టి లోకస్తులతో కలిసి ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఇంట్లో పని ఎంతైనా చెయ్యి, ఏమైనా చెయ్యి,
అయితే మనం ఏం చేయాలి తెలుసా? విగ్రహ సంబంధమైన కార్యకలాపాల దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా చెప్పాలి. మంచిగా, అమ్మా మేము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, ఇలా చేయకూడదని మాకు బైబిల్లో ఉందమ్మా, మేము మిమ్మల్ని ఏమనడం లేదు, నేను చేయలేను దాన్ని, దయచేసి ఏమనుకోకండి, నేను తేలేనమ్మా. కొంతమంది ఆఫీసర్లు బీడీలు తేపో, సిగరెట్లు తేపో, మందు తేపో అని చెప్పి పంపిస్తుంటారు మన వాళ్ళ చేత. చిన్న చిన్న ఏంటి దాని ఏమంటారు, మన ఊరామా తలిపేశారు, అర్థమైందా? ఆఫీసర్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర మందులు తెప్పించుకుంటారు. ఎంతమంది వేదన పడతా పనిచేస్తుంటారో పాపం, కృంగిపోతా పనిచేస్తుంటారు. ఒకవేళ ఇప్పుడు అంత గట్టిగా మాట్లాడారంటే జాబ్ పోద్దని భయం, ఒకవేళ జాబు పోతే ఎట్ట బ్రతకాలని భయం. బిడ్డరా, ఈ వారంలో ఒక సంగతి జరిగింది, మీరు చదువుకోలేదు కాబట్టి మీకు తెలియదు, నేను చెప్తానేనండి. ఈ వారంలో ఒక సంగతి జరిగింది. మన భారతదేశానికి సైన్యం ఉంది కదా, ఆర్మీ. మన భారతదేశ ఆర్మీ తెలుసు కదనా, బార్డర్లో ఉండి డ్యూటీ చేస్తుంటారు. మంచులో నిలబడి తుపాకులు పట్టుకొని ఇతర దేశస్తులు మన మీద రాకుండా సైనికులు, భారతదేశ సైన్యం. ఆర్మీలో మన క్రిస్టియన్ ఒక అతను పనిచేస్తున్నాడు. క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా సైన్యం అంటే. అక్కడ మతాలు కులాలు ఉండకూడదు, అక్కడ అందరూ దేశం కోసం పనిచేస్తున్నారు. అతని పేరు శామ్యూల్ కమలేష ఏదో పేరు, కమల్ అనేది పేరు నేను మర్చిపోయాను, సమూయేలు పేరు, దేవుని బిడ్డ. అయితే అతని పైనుండే అధికారి, ఈ వారం జరిగిన సంగతి, ఈ వారంలో బిడ్డారా మీరేమనుకుంటున్నారంటే, సార్ మనకెందుకు ఆ మాట్లాడినే, ఏరే వాళ్ళు ఉంటే బాధపడతారు, మనకు ఆ ఎన్నో వద్దు అని అనుకుండొచ్చు మీరు. బిడ్డారా మనం వాళ్ళని తృణీకరించట్లేదు, అవతల బిడ్డలు మనం తృణీకరించట్లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి, వాళ్ళ ఇష్టం అది. మనం వాళ్ళేమనట్లా, మన గురించి చెప్పుకుంటున్నాం, మనం ఎట్లా ఉండాలి, షద్రక్ మెషక్ అబేద్నెగోల మాదిరిగా ఉండాలని మన ఈరోజు మన థాట్ అనమాట, మన ఆలోచన అది. అయితే ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కులాలు మతాలు ఉండకూడదు, అందరు కలిసి చేసుకోవాలి, దేశం కోసం చేసుకోవాలి. అయితే ఏం జరిగిందంటే, ఈ వారంలో అతని పైనుండే అధికారి కావాలని గురుద్వార్ అనే ప్రాంతంలో ఒక విగ్రహ దేవాలయంలోకి వెళ్ళి డ్యూటీ చేయమనో లేదా ఏదో చేయమని చెప్పాడంట. విగ్రహ ఆలయంలోకి వెళ్ళి డ్యూటీయో లేదా పనో, సొంత పనో, తనకు సంబంధించిన పనో, వీడు క్రైస్తుడు కదా, వీడు ఎక్కడికి వెళ్ళడు, చర్చికి తప్ప అన్నిటికి వాడు, వీడు అంతు చూస్తానని కావాలని ఆ వ్యక్తిని విగ్రహ ఆలయం లోపలికి వెళ్ళి ఏదో పని చేసిరమని చెప్పాడంట. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మన భారతదేశ సైన్యంలో పనిచేస్తున్న దేవుని బిడ్డ ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, దేశం కొరకు యుద్ధం చేయమని చెప్పు, నా ప్రాణం పోయినా యుద్ధం చేస్తా. మన దేశానికి హాని చేసే వాళ్ళని కాల్చమని చెప్పు, కాల్చేస్తా. లేకపోతే నన్నట్టు వెళ్ళి చచ్చిపోమని చెప్పు, యుద్ధం కోసం, దేశం కోసం వెళ్ళి యుద్ధంలో చచ్చిపోతా. కానీ దేవాలయంలోకి వెళ్ళి పనిచేసి రావడం అనేది అది దేశం కోసం పనిచేయటం కాదు, అది మీరు కావాలని వ్యక్తిగతంగా చేస్తున్నారు. నేను దయచేసి వెళ్ళనండి, నేను వెళ్ళలేను, నేను క్రైస్తవుణ్ణి. ఆమె గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరిని? నేను క్రైస్తవుణ్ణి, నేను అలా చేయకూడదు, అలా చేయను, నేను వెళ్ళలేనండి అని చెప్పాడు. నువ్వు వెళ్ళకపోతే నీ పని నేను చూసుకుంటా ఉండరా అని పై వాళ్ళతో మాట్లాడి గందరగోళం చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి టీవీల్లో, వార్తల్లో మొత్తం, యూట్యూబ్లో మొత్తం పెట్టించేసి టోటల్గా ఏం జరిగింది తెలుసా? అతని ఉద్యోగంలోంచి తీసేశారు. మొన్న ఉద్యోగంలోంచి తీసేశారు. మనోహరన్న ఆర్మీ జాబ్ పోయిందనుకో ఎంత నష్టం. చాలా ఇంకొద్ది సంవత్సరాలు చేస్తే మంచి డబ్బు వస్తుంది, ఇల్లు ఇస్తారు, పొలాలు ఇస్తారు, లేకపోతే పింఛన్ ఇస్తారు, ఏదేదో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మంచి జాబు. ఏమరా మేము వెళ్ళమంటే నేను క్రైస్తవుని వెళ్ళనంటావా అని వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తి ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇప్పుడు చెప్పండి, అతని విశ్వాసం గొప్పదా? 2000, 3000 కోసం పూజా వస్తువులతో మన విశ్వాసం గొప్పదా? అతని విశ్వాసం గొప్పదా? ఆఫీసుల్లో మందు బాటిల్ తెచ్చి బీడీ సిగరెట్లు తెచ్చే వాళ్ళ విశ్వాసం గొప్పదా? దేవుని బిడ్డలది వాళ్ళ విశ్వాసం గొప్పదా? గుండెల్లో దేవుడు ఉంటే చాలు, మనం ఏం చేయట్లేదు కానీ పూలమాలలో పటాలకు వేసేవాళ్ళు గొప్పవాళ్ళ? వాళ్ళ విశ్వాసం గొప్పదా? ఆయన విశ్వాసం గొప్పదా? బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా షద్రక్ మెషక్ అబేద్నెగోల మాదిరిగా దేవుని కొరకు నిలబడాలా. లోకంలో ఎన్ని సమస్యలైనా పడదాం, ఇబ్బంది లేదు,
కానీ దేవుని విషయం వస్తే మనం పైన పడి వాళ్ళ మీద బాంబులు వేద్దామని చెప్పట్లా. మనం నేను దేవుని బిడ్డని, నా ప్రభువు నాకు ఇలా చేయొద్దని చెప్పాడు, ఇది ఆయనకి ఇష్టం లేదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. అయ్యా మాకు ఇవన్నీ సెట్ కాదయ్యా, దయచేసి మేము అవి చేయలేము, ఇంకేదైనా చెప్పండి చేస్తాం, అవి మేము చేయలేం అని నువ్వు నిలబడితే పరలోక ప్రభుత్వం మనల్ని చూసి, పరలోకంలో ఉన్న మన దేవుడు దేవతలు చూసి ఎంత సంతోషిస్తారో. ఇప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగం పోయింది, ఇక రేపటి నుంచి అతని కష్టం, డబ్బు ఇవ్వరు, ఎక్కడికి వెళ్ళినా ఇంకా జాబ్ రాదు, చాలా కష్టపడాలి, తిండి కూడా దొరకదు, రాబోయే రోజు ఇంకా నీరసం అయిపోతాడు. కానీ పరలోక ప్రభుత్వం అంతా ఆ బిడ్డ పక్షాన ఉంది. ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు. మన దేవుడు ఇప్పుడు ఆ సహోదరుడు పక్షాన ఉన్నాడు. కొద్ది కాలం శ్రమ అనుభవిస్తాడు అంతే కదా. దేవుడు ఇంకొక ద్వారం తెరస్తాడు, ఆ బిడ్డను పోషిస్తాడు, నిలబెడతాడు. పరలోక రాజ్యంలో మన అందరికంటే మంచి ప్లేస్ ఆ వ్యక్తికి, మంచి ప్లేసు. భారతదేశం షేక్ అయిపోయిందంతే. ఒరే, ఒక క్రైస్తవుడు ఇంత గట్టి నిలబడతాడా? తాను నమ్మిన దేవుని కోసం ఇంత గట్టి నిలబడతాడా? ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడే. బిడ్డలారా, ఇదే మనము బైబిల్ ఏడ చూస్తామంటే ఈ ముగ్గురులో చూస్తాం. షద్రక్, మెషక్, అబేద్నెగోలో చూస్తాం. ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు రాజా అన్నట్లా, ఏయ్ నెబుకద్నెజర్, నీకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు. అగ్నిగుండాన్ని పక్క నుంచి బూజ చూపించి భయపెడుతున్నావా? మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ వేడిమ గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన మమ్మలను తప్పిస్తాడు, రక్షిస్తాడు, నీ చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడుతాడు. నేను ఆరాధిస్తున్న నా దేవుడని వాళ్ళు ముగ్గురు గట్టిగా చెప్పారు. ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఏమన్నారంటే, ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమ బొమ్మకి మొక్కేదే లేదు అన్నారు ఒకటే మాట. ఆ మాటలు వినిలేకి అన్ని లక్షల మందిలో రాజును ఎదిరించి మాట్లాడేసరికి రాజుగారి ముఖమంట వికారం అయిపోయిందంట. రాజుని ఎదిరిస్తే ఎట్లుంటుంది? బాధ కదా, అతనికి అవమానం కదా. నా రాజ్యంలో పనిచేసేవాడు నన్ను ఎదిరిస్తారా అని అతని ముఖం వికారమై కోపం వచ్చేసరికి ఎప్పుడు మండుతున్న వేడి కంటే 7 ఇంతలు వేడి చేశారంట. ఇంకా 7 times అగ్నిని 7 అంతలు ఎక్కువ చేశారు. ఇంకా రాజుగారి ముఖాన్ని చూసి ఆ సైనికులు ఏం చేశారు, ఇంకా ఎక్కువ వేడి చేసి బట్టలు కూడా తీయకుండా తీసుకెళ్ళి పడేశారు అగ్నిలో. బట్టలు ఓడదీసి చేతులు కట్టి పడేయాలి. మామూలుగా బట్టలు తీసేసేది లేదు, చేతులు కట్టేది లేదు. మొత్తం ఉన్న పాటునే బలమైన వ్యక్తుల్ని పిలిపించి ఒక్కొక్కరిని ఇద్దరిద్దరు పట్టుకొని ఈడ్చుకెళ్ళి పడేశారు అంతే. ఎవరా? రాజుకి ఎదురు తిరుగుతారు మీరా? మీ దేవుడు అంత గొప్పవాడా? మీ దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడా? మీ దేవుడు అంత శక్తిమంతుడా? రాజుగా నిలబెట్టించిన దేవుడి కంటే, ఈ బొమ్మ మన విగ్రహం కంటే, మన దేవుడి కంటే ఇంకో గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఎవడరా దేవుడు? రే చూసుకుందాం మీ దేవుడు అని రాజుగారి కోపాన్ని బట్టి, తీవ్రమైన ఆజ్ఞని బట్టి బట్టలు కూడా ఓడదీయకుండానే మొత్తం లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి పడేశారు అంతే. బైబిల్ రాయబడింది, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ అగ్నిలో పడేశారే, ఆ 7 ఇంతలు వేడి చేయబడినటువంటి అగ్ని గుండం సెగకి వీళ్ళని పట్టుకెళ్ళినోడు కాలిపోయారు. 6 మంది. ఈ ముగ్గురు లాక్కెళ్ళినోడు ఆ సెగకి విసిరేసి వెనక్కి వచ్చేద్దాం పోయిన వాళ్ళు ఆ సెగకి ఇంకా రాలేక అక్కడే కూలబడిపోయారు, కాలిపోయారు అంతే, ఉడికిపోయారు. అగ్నిగుండంలో వల్ల గట్టు మీద పడిపోయి అట్టే ఉడికిపోయారు అంతే. చికెన్ 65 చేప కోడిని ఉడకబెడితే అయిపోయారు అంతే, చనిపోయారు. 6 మంది చనిపోయారు. దేవుని బిడ్డ, సచ్చారులే, వాళ్ళని వేశారు కదా అనుకున్నాడు రాజు. అయితే కొంతసేపటికి రాజుగారు అందరూ తీవ్రంగా చూస్తున్నారు. వాళ్ళ బాడీలు బొగ్గు అయిపోతే అప్పుడు శాంతించాలని రాజు అంటాడు అనమాట. అలా ఆ అగ్నిగుండం వైపు చూస్తున్నాడు సింహాసనం మీద కూర్చొని. చూస్తే బైబిల్ రాయబడింది, విసిరేసింది ముగ్గురు కదా, ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా తిరగతున్నట్టు కనబడుతుంది రాజుగారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 4వ రూపం ఎలా ఉందో తెలుసా? దేవతల రూపం పోలిన వాడని రాయబడింది. దేవదూత, పరలోకము నుండి దేవదూత. బిడ్డరా, కొంతమంది దేవదూత అంటారు, కొంతమంది మన ప్రభువుని యేసయ్య అంటారు. యెహోవా దూత మన ప్రభువుని యేసయ్య అంటారు.
బిడ్డ, చాలామంది ఎక్కువ యేసయ్య అని చెప్తాడు. పరలోకం నుంచి మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ఒక దేవదూత వలె ఆయన తన బిడ్డల మధ్యలోనికి వచ్చి వారి ముగ్గురిని విసిరేసే లోపే ఆయన ముందుగా అక్కడికి వచ్చి అగ్నిగుండాన్ని, 7 ఇంతలుగా వేడి చేయబడిన అగ్నిగుండాన్ని ఏసీగా మార్చాడు యేసు నామములో. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. మనం ఆరాధించే దేవుడు వారి ముగ్గురిని విసిరేయడం కంటే ముందే అక్కడికి వచ్చి తన బిడ్డల కోసం వచ్చి, వీడు ఖచ్చితంగా నా బిడ్డల్ని విసిరేస్తాడని తెలుసుకొని తన బిడ్డల కోసం ముందుగానే వచ్చి 7 ఇంతలుగా వేడి చేయబడిన అగ్నిగుండాన్ని ఏసీగా మార్చేశాడు. మొత్తం అగ్ని కీలను చల్లార్చాడు దేవుడు. వీళ్ళు ముగ్గురు ఎగిరి దాంట్లో పడ్డారు. ఏం కావట్లా? ఒక చిన్న ఏసీ రూమ్లో వేసేస్తే ఎటుంటుందో సంతోషంగా లేచి, రే బ్రదర్ షడ్రక్ మిషక్ అబేద్నెగో ఏం కాలట్లేదే అని టప్పని కనపడి 4 ఆయన కనపడ్డాడు వాళ్ళకి. అయ్యా ప్రభు, తండ్రి స్తోత్రాలయ్యా, అయ్యా మమ్మల్ని రక్షించడానికి వచ్చావా నా తండ్రి అని ఒకరొకరు సంతోషపడుతున్నారు, హత్తుకుంటారు, కౌగులించుకుంటున్నారు. ఈ 4 మాట్లాడుకుంటా రౌండ్గా తిరుగుతున్నారంట మాట్లాడుకుంటా. అగ్నిగుండంలో ప్రభువుని యేసుక్రీస్తు. ఇప్పుడు ఇంత మంచి మాటలు చెప్తుంటే నీరసం వస్తుందా ఎవరికన్నా? ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా నీరసం వచ్చిందంటే ఇంక ఈ ప్రజల్ని ఏ ప్రభుత్వాలు బాగు చేయలేవు, ఇంకా ఏ అమ్మ ఒడులు బాగు చేయలేవు, ఏ చేయత్తలు బాగు చేయలేవు. ఇంకా హుషారుగా ఉన్నాడమ్మా. అసలు నేను చెప్పేది ఏ సబ్జెక్టు? అగ్నిగుండంలోకి దేవుడు వచ్చాడు తన బిడ్డల కోసం. అగ్నిగుండంలోకి దేవుడు వచ్చాడక తన బిడ్డను రక్షించుకోవడానికి. ప్రపంచాన్ని ఏలే రాజు గడగడ వణిగిపోతున్నాడు ఇప్పుడు. నేను నిలబెట్టించిన బొమ్మ కంటే సజీవుడైన దేవుడు దిగాడు రా అగ్నిగుండంలో. కానీ ఆయన ఆశ్చర్యపోయే సందర్భం చెప్తున్నాను మీకు నేను. 7 ఇంతలుగా అగ్ని ఎక్కువ అయ్యింది. ఆ అగ్నిగుండాన్ని 7 ఇంతలుగా ఎక్కువ చేశారు మంట. ఆ భయంకరమైన వేడి కొలిమిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన బిడ్డలు కాలిపోకుండా ఏసీగా చల్లగా అగ్ని యొక్క కీల శక్తిని చల్లార్చేసాడు. అంతే. వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటా తిరగతా ఉంటే సింహాసనం మీద అని రాజు చూశాడు. చూస్తే ఆయనకు 4 కనపడుతున్నారు. ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. ఈ 4వ వాడు ఎట్టున్నాడంటే దేవతల రూపమును పోలిన వాడు నాకు కనబడుతున్నాడని రాజు చెప్తాడు. అక్కడ ఇంకా తట్టుకోలేక వణుకు స్టార్ట్ అయింది, గుండె పోటు స్టార్ట్ అయింది రాజుగారికి. ఇది భూప్రపంచ చరిత్రలో అగ్నిగుండంలో మనుషులను పడేస్తే బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. ఇంత పెద్ద అగ్నిగుండంలో మనుషులు హ్యాపీగా తిరుగుతున్నారు. ఏంది అంటే ఈ భూలోకంలో ఈ దేవుణ్ణి మించిన దేవుడు ఇంకొకడు లేడు. నేను నిలబెట్టించిన ఈ బొమ్మ కూడా సుత్తి బొమ్మ తప్ప ఈ బొమ్మలో శక్తి లేదు, పౌడు లేదని అర్థమైపోయింది ఆయనకు కూడా. ఇంకా తట్టుకోలేక ఆ అగ్నిగుండం దగ్గరగా వెళ్ళి దేవుని సేవకులైన షద్రకు మెషకు అబేద్నెగో రండి రండి అని పిలిచాడు. ఈయనే పడేయమని చెప్పాడు. ఇందాక మొహం సిట్టించుకున్నాడే, ఇందాక మొహం అదొక రకంగా పెట్టాడే, ఈయనే పోయి పిలుస్తున్నాడు. అయ్యా రండి, జీవము గల దేవుని సేవకులారా రండి అంటే 4వ ఆయన అగ్నిలో నుంచి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి గట్టిగా. అగ్నిలో నుంచే మహిమ స్వరూపిగా ఆత్మస్వరూపిగా ఆయన అదృశ్యమై పరలోకం వెళ్ళిపోతే 3 గుండంలోంచి దాటి ఎక్కి బయటకు వచ్చారు. బయటకు వస్తే రాజు, మంత్రి, అధికారులు, పరిపాలన అధికారులు ఎంతమంది ఉంటారో మొత్తం వీళ్ళ 3 అది ఒక రకంగా చూస్తున్నారు. ఒక ఆయన పోతాడు, ముక్కుతో వాసన చూస్తున్నాడు. ఒక ఆయన ఎండుకులు పట్టుకొని చూస్తున్నాడు. ఒక ఆయన పొళ్ళు పట్టుకుంటున్నాడు. ఒక ఆయన చెవు పట్టుకుంటున్నాడు. ఒక ఆయన చొక్కా పట్టుకుంటున్నాడు. చొక్కా వాసన చూస్తున్నాడు. వాళ్ళు ఎన్ని చెక్కిపలు చేసుకున్నా, ఎన్ని చెక్కపలు చేసుకున్నా, ఎన్ని పరీక్షలు చేసినా వెంట్రుక కూడా వాసన రాలేదంట. అగ్ని వాసన రాలేదంటనా? వెంట్రుక కూడా ఏ వాసన రాలేదమ్మా? అగ్ని వాసన రాలా. రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నట్టు చూస్తున్నారు మీరు. రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వు ఇప్పుడా అన్నట్టు చూస్తున్నారు. యేసు రక్తమే జయం. అగ్ని వాసన రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ దేవుడేనమ్మా మనం ఆరాధించేది. మన దేవుడే ఆ దేవుడు. అదిగో అగ్ని కీలల్లోకి తన బిడ్డల కోసం దిగొచ్చాడే ఆ దేవుడే ఈరోజు మనం ఆరాధిస్తున్న మన యేసు.
అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నువ్వు ఎట్టుండాలా? హుషారుగా ఉండాలి. బల్ల హుషారుగా అన్నాడు చూడాలా. అయితే అన్నాడు చూసేట వెంట్రుకు కూడా వాసన రాలా. బట్టలు కాలిపోవడం కాదు కదా, అసలు స్మెల్లే రావట్లేదంట. వెంటనే రాజుగారు అంటున్నారు, రే ఈ బొమ్మను తొందరగా తీసేయండి నుంచి, ఈ బొమ్మనే తొందరగా తీసేయండి. షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురు ఆరాధిస్తున్న దేవుడే సర్వలోకానికి దేవుడు. చప్పట్లు కొట్టు. మీ నోళ్ళలో యేసు రక్తం పోయా. ఆమె ఎన్నో వచ్చిన 28 చూడండి, 28 చూడండి, 3:28 వచ్చినాం. దానియేలు గ్రంథం 3:28 ఉందంటే, నెబుకద్నెజరు చెప్తున్నాడు ఈ మాట, షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారి దేవుణ్ణి ఎవడైతే దూషిస్తాడో వాడు తుత్తునీలుగా చేయబడతాడు. వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండున నేను. అంతటి నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా సర్వీసులో నేను చూసినంత వరకు అగ్నిగుండములో నుండి తను ఆశ్రయించిన సేవకుల్ని ఈ విధంగా దూతను పంపి రక్షించిన ఇటువంటి దేవుడు భూలోకంలో ఇంకెక్కడా, ఈ భూమి మీద ఇంకెక్కడా లేడు. నేను నిలబెట్టించిన ఈ బొమ్మ కూడా ఏం చేయలేదు, నాకు అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడు చెప్తున్నా, షద్రకు, మెషకు, అబేద్నెగో అని ఈ ముగ్గురు ఆరాధిస్తున్న ఈ దేవుణ్ణి ప్రపంచంలో ఎవడైనా కానీ దూషించాడు అనుకో, వాడిని తుత్తునీలుగా నరికేస్తా ఇక నుంచి. ఈ ముగ్గురు ఆరాధిస్తున్న దేవుడే లోకమంతటా పూజించుటకు పూజార్హుడు. ఆరాధించాలన్నా, పూజించాలన్నా ఈ దేవుని పూజించాలా, ఈ దేవుడు ఆరాధించాలా. నిలబెట్ట బంగారు బొమ్మ అని ఆయనే తన బొమ్మని తిట్టుకుంటున్నాడు. ఈ ముగ్గురు ఆరాధించే దేవుడు పూజార్హుడు, పూజకు అర్హుడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ విధముగా అసలు వీళ్ళ ముగ్గురు చూడు మా దేవునికి గాక ఇక ఏ దేవునికి మేము నమస్కరించమని వాళ్ళ శరీరాల్ని అప్పగిచ్చేశారంతే. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ వారంలో మన భారతదేశ ఆర్మీలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు ఇదే తీర్మానం, నేను ఇతర దేవాలలోకి వెళ్ళను, నేను క్రైస్తవుడిని, నేను వెళ్ళను అంతే. రాజు ఆజ్ఞ వ్యర్థమైపోయింది పూర్తిగా. రాజునే పక్కన పెట్టేశారు అంతే వాళ్ళు. అబ్బా, వాళ్ళ దేహాలు కూడా అప్పగించేశారండి. ఇదిగో ఇంత గొప్పగా సేవిస్తున్నటువంటి తన సేవకుల్ని రక్షించడానికి ఆ దేవుడు తన దూతను పంపి 4వ వాడిగా అగ్నిగుండంలోకి పంపి ఇంత గొప్ప అగ్నిగుండాన్ని చల్లార్చి కనీసం వాసన కూడా లేకుండా కాపాడిన ఈ దేవుడు వంటి దేవుడు ఈ భూమి మీద ఇంకెక్కడా లేడు. ఇక మీదట ఈ దేవుడిని ఎవరైనా తిట్టినా, ఎవరన్నా కానీ తోలనాడినా తుత్తిందికి నరికేస్తా, ఒక్కొక్కరిని చెప్తున్నా, మీ ఇల్లు పెంట కుప్పలాగా విడవబడద్దే అని శాసనం చేసి, చట్టం చేసి వదిలేడు లోకం మీదకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ప్రపంచమంతా ఏం మాట్లాడుకుందో తెలుసా? షద్రకు, మెషకు, అబేద్నెగో అనే యూదులు ఆరాధిస్తున్న యెహోవా దేవుడే పూజకు అర్హుడు. ఆయన అగ్నిగుండంలో నుంచి వాళ్ళ ముగ్గురిని కాపాడాడంట. అందుకే మన రాజుగారు ఈ శాసనం చేశాడని ప్రపంచమంతా, దేశమంతా యెహోవా నామము కొనియాడబడింది. అంత మాత్రమే కాదు, ఆ ముగ్గురిని ఆ రాజుగారు తన దేశంలో ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చి పెద్ద స్థానాలు ఇచ్చి వాళ్ళని హెచ్చించాడని బైబిల్లో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఇంతకు ముందున్న స్థితి కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించబడ్డారు, ఎక్కువగా వాళ్ళని హెచ్చించాడు రాజుగారు. ఎన్నో వచ్చిన లాస్ట్ వచ్చిన కదా 30 వచ్చినాం. అంతటి నుండి రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. అంటే
మనము ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి హెచ్చించబడాలంటే మనం అప్పుడప్పుడు అగ్నిగుండాలు దాటాలి. ఆమేనండి. ఏం దాటాలి? నువ్వు దాటుకో, మాకేం బళ్ళా అంటున్నారు మీరు. మీకు వద్దుకుపోతే ఆడే ఉన్నాడు, నాకేం పెద్ద ఇబ్బంది ఏమి లేదు, నేను మాత్రం వెళ్తాను ముందుకి అంటున్నాను నేను. మనం ఉన్న స్థితి నుంచి అభివృద్ధి కలగాలంటే, మనం ఉండే స్థితి నుంచి దేవుడు మనం రెండింతలుగా ఆస్వాదించాలని ప్రభు కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి ఆయన మనల్ని అగ్ని గుండా నడిపిస్తాడు. బిడ్డ, ఇది ఆడ జరిగిన సంగతి అన్నమాట. అక్క, ఆత్మ సంబంధమైన రోషం ఉండాలా, గుర్తుపెట్టుకో. చచ్చిపో దేవుడి కోసం, ఏమవుద్ది? ఇప్పుడు నువ్వు బతికి ఊరిని వదిలేచాలి. నువ్వా ప్రభువుని నమ్ముకుంటువి, సోదుల దగ్గరికి పోతుంటివి, ఎందుకు ఆ బతుకు? దేనికి బతుకు? ఎవరిని వదిలేచాలని బతుకు చెప్పు. అదేమంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్తాను వచ్చేసాలి పాస్టరా. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను సోదుల దగ్గర పోతాను చెప్తున్నాను. నువ్వా? దయ్యాలే ఈయన చూసి వణిగిపోతుంటే దెయ్యం దగ్గర పోతావేంది నువ్వు? తప్పు కదా. ఎంత బాధపడతాడు దేవుడు. చేతబడి చేసేవాళ్ళ దగ్గరికి, దాండిపులు పెట్టేవాళ్ళ దగ్గరికి, ఇంకా ఎట్లా చిలక జోష్యాల దగ్గరికి వెళ్తున్నారు మనోళ్ళు. ఇక్కడ కాదులే, మనోళ్ళు కాదులే, ఆన్లైన్లో రేపు విన్నప్పుడు ఒక అర్థం అవుతాయి. బుద్ధి ఉండబల్లే, బుద్ధి. రాజుల్ని ఎదిరించారు దేవుని కోసం, రాజుల్ని ఎదిరించారు. మా ప్రాణాలు పోయినా, నా ప్రాణం పోయి నేను మళ్ళా కాలిపోయి బూడిదైపోయినా, నా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రమేమో చెప్పు, నీ బొమ్మకు మాత్రమేమో మొక్కమంతే. ఏమైపోయింది అక్క నీ రాష్ట్రమా? ఏమైపోయింది? తోమే దగ్గర గట్టిగా ఉండు. ఆదివారం నేను చర్చికి పోవాలి, రాను, ఇంకో పని చూసుకుంటాను చెప్పు. ఆదివారం సార్ 8 గంటలకు ఆఫేస్తే 8:30 పనికి పోతా. వారం అంతా వాడుకొని చాలదామా సార్? మళ్ళీ తిడుతున్నారు సార్, మీరు తిట్టబోకండి సార్ మళ్ళీ మీరు. అప్పుడప్పుడు తిట్టాలేమ్మా, అప్పుడప్పుడు అరవాలే. ఆదివారం ఏంది ఇంత లేట్ అవుతుంది? 10 గంటల దాకా. తొందరగా అయిపోతే మనం పోవాలనుకుంటే అక్క, వారం అంతా చేసుకున్నావు, ఒక్క రోజున కొంచెం ప్రశాంతం కూర్చోవు దేవుడు సందిలా కూర్చోవా? ఇంక దేనికి నువ్వు? ఇప్పటికే మన జీవితాలు తెల్లారుతూ ఉన్నాయి ఒక్కొక్కరికి మన జీవితాల్లో. ఎందుకు చెప్పు? దేవునికి సమయం లేక, మన జీవితాల్లో దేవునికి సమయం లేక, దేవునికి విలువ లేక, దేవుడి కోసం నిలబడక. నీకు తెలియట్లేదు. ఎడదిట్టాలా? నాకెందుకు వచ్చిన బాధ అనుకుంటే ఏ బాధ లేదు అసలు. చెప్పండి, నాకెందుకు వచ్చిన బాధ? పెద్ద ఆయనే గమ్ముకున్నాడు, నాకెందుకు అనుకుంటే అటు అనిపించట్లే నా మైండ్. నేను కాకపోతే ఎవరు చెప్తారు మీకు? చెప్పండి. తోమే దగ్గర, పనిచేసే దగ్గర, ఇళ్లలో పనిచేసే దగ్గర ఆదివారం ప్రార్థన టయానికి కానీ రమ్మన్నారంటే నువ్వు కాకపోతే పొల్లమ్మ, ఎల్లమ్మ కాకపోతే పొల్లం పని దొరకదు నాకని చెప్పాలి మనం. దేవుని సన్నిధి కొరకు సెలవు పెట్టుకొని అవకాశం కనుక ఉండి కూడా డబ్బు కొరకు వెళితే ఈ శద్రక మిషక అభ్యంతరంలాగా మనం దేవుని కోసం నిలబడలేం. అంటే వాళ్ళలాగా మనం నిలబడినట్టు కాదు అర్థం. ఆగడానికి అవకాశం ఉండి కూడా ఆగట్లేదంటే ఏంది వాళ్ళు ఒప్పుకునేది? ఆదివారం 11 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా, అంతే. నా ప్రభు దగ్గరికి వెళ్ళాలా, మాకు ఆదివారం ఆరాధన దినం, మాకు ఇక మొత్తం పని చేయట్లా. సరే ఓకే, వద్దంతే. చర్చికి పోకూడదు, మాకు పని చేయాలా, బావమ్మ పొలమ్మ చాలా ఉండే కానీ మాకు. అబ్బా పలానా ఆమె పనికి రావాలంటే ఆదివారం వదిలేయాలి ఆమె, లేకపోతే ఆమె పనికి కూడా రాదయ్యామె. ఆదివారం అంటే ఇంకా ఎవడు తుఫాను వచ్చినా కూడా ఆ మనిషి చర్చికి ఆగదమ్మా. అది దేవునికి మహిమ. అది అనా వలలు పుట్టుకొని కాలాలకు పోయేదా? ఏది చెప్పండి. కొంతమంది మన బిడ్డలు ఆదివారాలు కూడా వలలు పుట్టుకొని పోతుంటారు చేపలకి. ఏమిరా, ఎంత సంపాదిస్తావు భూమి మీద? ఎంత సంపాదించినా అలా కాగితమే కదా. చచ్చిపోతే మనతో ఏ కాగితాలు వస్తాయి? ఒక కాగితం చెప్పండి. చచ్చిపోయిన తర్వాత 3 గంటలకు ఇంట్లో పెట్టారంటే వాసన. దేనికన్నా చెప్పండి. అసలు ఏముంది ఈ లోకంలో? కాగితాలు అయ్యి, దానికోసం మన ప్రయాస. ఈయన్ని పట్టుకో, ఈయన ఇస్తాను నీకు. ఇదిగో అగ్నిగుండం. దేవుని కొరకు భయపడకుండా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారే రోషంగల భక్తులు. వీళ్ళని దేవుడు ఆ శ్రమ నుంచి దాటించి ఉన్నత స్థితికి హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బబులోను సంస్థానంలో హెచ్చించాడంట. ఆశీర్వాదం దేవుడి అలక్కనిక తమ్ముడా, ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వాలి. నీకు దేవుడు ఇవ్వాలంటే నువ్వు దేవుని కోసం నిలబడాల. అట
ఉద్యోగాలు చేసేవాళ్ళలారా, వ్యాపారాలు చేసేవాళ్ళలారా, లేకపోతే ఇంకో దగ్గర పనులు చేసేవాళ్ళలారా, విగ్రహాల దగ్గర మిమ్మల్ని కావాలని టార్చర్ చేస్తే యేసు కొరకు గట్టిగా మాట్లాడి వదిలేయండి. అవసరమైతే పోయితే పోయింది, పోగొట్టుకో దేవుడి కొరకు. ఈ భూమి మీద భూలోకంలో ఆయన కొరకు కొన్నిట్లు పోగొట్టుకుంటే పరలోకంలో సమృద్ధిని పొందుకుంటావు. పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా నీకు దేవుడు ఉన్నత స్థితి ఇస్తాడు యేసు నామములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. విశ్వాస వీరులు అవుతాం మనం నిలబడితే. మనకి ఇతరుల మీద కోపం లేదు, విగ్రహాల మీద మనకు అవసరం లేదు, అసలు మనకు అవసరం లేదు. అది వాళ్ళ స్థితులు అయ్యి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకెందుకు వచ్చిన బాధ వాళ్ళతోటి? మనకి వాళ్ళకి పొంతన బిడ్డ. మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ విధి విధానాలు మనం అనుసరించకూడదు. మన ఆత్మీయ యూదులమి. ఆమె గట్టిగా. ఆత్మీయ యూదులు మన విధులు వేరు, వాళ్ళ విధులు వేరు, అంతే. మన పనులు వేరు, వాళ్ళ పనులు వేరు. మన దేవుని కోసం నిలబడాలి. అట్లా అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరూ మంచిగా ఉండాలి, మనం కోరుకోవాలి. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి శద్రక మెషక అబేద్నెగోలాగా మనం నిలబడాలి ప్రభు కోసం గట్టిగా. ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభువా, నేను నీ కోసం నిలబడాలయ్యా, నేను రాజీ పడకూడదయ్యా లోకంతో, నాకు ఆ సహాయం చేయి ప్రభువా అని కోరుకోవాలి మనం. ఆ మంచి మనస్సుని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆదివారాలు పనికి పోయి సంపాదించే ఆ కాగితాలు నీకేం జీవితాంతం పనిచేయవు. బంద్ చేయి, నా మాటిని బంద్ చేయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ జాబులు ఒప్పుకోవట్లేదు, అది ఓకే. రాకపోతే ఇబ్బంది అని మనకి షిఫ్ట్లు వారి డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్లు వారి డ్యూటీలు, వాటిలో మనం ఏం చేయలేం, వెళ్ళాలి ఖచ్చితంగా. ప్రభువుకు తెలుసు ఆ విషయాలన్నీ. కానీ రాగలిగిన అవకాశం ఉండి కూడా పనులకు పోతుంటారే, వీళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఆ రోజు ఆపుకొని మందిరికి రాగలిగే అవకాశం ఉన్నా కూడా వెళ్తుంటారన్నమాట ఆ 4 కాగితాల కోసం. ఏం కాగితాలు? ఆ కాగితాలు. కానీ బిడ్డలారా, ఈ విధంగా శద్రక మెషక అబేద్నెగోల వలె ప్రభువు కొరకు నమ్మకంగా నిలబడి ప్రాణం పోతున్న ఆయన కొరకు రాజీ పడకుండా ఈ భూమి మీద గొప్ప భక్తులుగా బ్రతికే ధన్యత మనందరికీ ప్రభు ప్రసాదించి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మీకు తిట్టి చెప్పాలనుకోలేక తమ్ముడా, అసలు నేను చెప్పాలనుకుందని తెలుసా? ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. విశ్వాసం నేర్పించాలనుకున్నాను నేను, కానీ బండి ఇటు పోవాల్సింది ఇటు పోయింది. ఇది దేవుడు నడిపింపంటారు దీన్ని. ప్రభు ఎట చెబితే అటు వెళ్ళాలి, మనం మన ఇష్ట ప్రకారం వెళ్ళకూడదు. ఆయన ఎందుకో ఇలా పోవాలనుకున్నాడు ఈరోజు. ఎవరి కోసమో కనుకమ్మా, ఎవరి కోసం నాకు తెలియదు. మన సార్ కొంచెం స్మూత్ అయిపోయాళ్లే, ఏమైనా చేసుకోవచ్చు అనుకునే, నాదేముందమ్మా, నాదేమని చెప్పు, నాతేంది మీకు లెక్క. మీరు దేవుడి దగ్గర నిలబడాలి. రేపు మనం ప్రతిదానికి లెక్క చెప్పాలి. రక్షించబడ్డాం, యేసుక్రీస్తు నిజ దేవుడు. అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నా దేవుడు అని తెలిస్తే అసలు విగ్రహ వస్తువులు పట్టుకుంటే మనకది చెయ్యి. అమ్మో నా ప్రభు, అయ్యో. సూదిగల దగ్గరికి, దెయ్యాల దగ్గరకు పోవాలంటే వనకద్ది చెయ్యి. అమ్మో నా ప్రభు, నేను బాధ పెట్టేస్తాను అంటే నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ లేదు కదా. అర్థమా ఆ మాట? నిజంగా నీకు దేవుడు అంటే పిచ్చి ప్రేమ అయితే అసలు నువ్వు వెళ్ళగలుగుతావా? అసలు ఇశ్రాయేల్ భాష చెప్పిన వెళ్ళలేవు, చెప్పకపోయినా వెళ్ళలేవు నువ్వు. అసలు నా ప్రభు నేను బాధ పెట్టకూడదు, నా దేవుడిని అమ్మో నన్ను రక్షించుకున్నాడు ఆయన, నాకు ఈ శాపం తొలగిపోయింది, నేను ఇప్పుడు చచ్చిపోయి నరకం పరలోకం పోతా, నేను నరకం తప్పించేసాడు నా దేవుడు నాకు, అమ్మో నా తండ్రిని నేను సంతోషపెట్టా. ఇట్లుంటుంది మన మనసు అంతా. ఈజీగా వెళ్ళిపోతున్నావంటే అసలు నీకు దేవుడి మీద ప్రేమ ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఇంకా దేవుని బిడ్డ సరి చేసుకోవాలి. జాగ్రత్త. దేవుడు దేన్నైనా సహిస్తాడు, విగ్రహారాధన మాత్రం సహించడు. ఆయనకి రావాల్సిన మహిమని ఇంకొకరికి కానీ ఇచ్చామనుకో బిడ్డ, చాలా బాధపడతాడు దేవుడు. అసలు నాకు రావలసిన మహిమని నేను విగ్రహాలకు చెందనీయను అని చెప్పాడు బైబిల్లో దేవుడు. మహిమ నాకే ఉండాలి, ఎందుకంటే సృష్టికర్త నేనే. దేవుడు ఎవరు లేరు ఈ భూమి మీద, నేనే దేవుడిని. దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళని సృష్టించింది కూడా నేనే. ఒకప్పుడు వాళ్ళు పడిపోయి మహిమను పోగొట్టుకుని దేయాలయ్యారులే. దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నా దేవుడు నేను ఒక్కడనే. నాకు రావాలి మహిమ. అసలు మీరు నా బిడ్డలు, నా రక్తంలో కడగబడిన వాళ్ళు, నేను ముద్రించుకున్న వాళ్ళు. బిడ్డ నా కొరకు నిలబడాల్సింది పోయి నువ్వు లోకం కోసం నిలబడుతున్నావు ఏంది అని ప్రభు బాధపడితే ఏం చెప్తావు అక్క దేవుడికి కదా? ఒకసారి ఆలోచించుకొని బిడ్డలారా, ఎవరిలోనూ పొరపాట్లు ఉంటే తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తామన్నా, జరిగిపోయిందని వదిలేయండి. చెల్లా అమ్మా ఇక్కడి నుంచి జాగ్రత్త. పనిచేసే దగ్గర కానీ నువ్వు వర్క్ చేసే చోట కానీ నిన్ను టార్చర్ పెట్టి దేవుని విషయంలో టార్చర్ పెడితే తెగిచ్చంత చేస్తున్నాము, తెగిచ్చు నువ్వంతా. ఇంకా ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు అక్క దేవుని కోసం. ఆర్మీ ఉద్యోగాన్ని మనం ఎంత చెప్పండి? ఆ వ్యక్తి వల్ల ఎంత మహింపరచబడిందో దేవుని నామం. అసలు
నా కడుపును పుట్టాలి ప్రభు అటు బిడ్డలను కోరుకున్నాను నేను. నా కడుపును పుట్టాలి ప్రభు, అంత గట్టిగా ఉండే బిడ్డలు నా కడుపును పుట్టాలి. కానీ దేవుని బిడ్డకు ఆ తెంపు ఉంటుందమ్మా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆ తెంపు. అది ఎవరో చెప్తే రాదు, అది ఆటోమేటిక్ బ్లడ్లోనే ఉండిపోద్ది. మనకి దేవుడి మనం బాప్తిసం పొందినప్పుడే మన బ్లడ్ మారిపోద్ది పూర్తిగా. ఈ లోకంలో ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించలేం. కానీ ఎందుకు మనం అలా ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలా. ఇంకా దేవుని మీద నీకు ప్రేమ కలగలేదా? ఆలోచించుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వచ్చే వారం విశ్వాసంతో మాట్లాడుకుందాం. ఆయన మనల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు. అగ్నిగుండాల్లో నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అగ్నిగుండంలో నుంచి కూడా ప్రభు తప్పిస్తాడు. అగ్నిగుండం వంటి సమస్యలు నీ జీవితంలో ఎదురైతే ఉన్నాడు మనకు ఒక సహాయకుడు, నేరుగా దూకతాడంటే ఆమె చెప్పండి గట్టిగా. నీవు అగ్నిగుండం లాంటి సమస్యలోకి వెళ్ళిపోతే నా ప్రభు నీ యేసయ్య దూకతాడు నీకోసం. అక్కడికి వచ్చేస్తాడు నీకోసం. ఆయన బిడ్డల కోసం వస్తాడు. వచ్చి అగ్ని గుండం యొక్క శ్రమ నుంచి తప్పించి రక్షించి పక్కన పెడతాడు మనల్ని. అటువంటి గొప్ప దేవుని ప్రేమ బైబిల్ ఎవరెవరిని తప్పించాడో, ఎట్లా ఆయన మనల్ని తప్పిస్తాడో, ఆయన ఎందుకు మనం ఎలా విశ్వాసం కలిగి ఉండాలో వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.